ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రెండో రోజు కూడా కొనసాగింది. మొదటి రోజున కుప్పం నియోజకవర్గంలో పర్యటనలు, అభినందన సభ నిర్వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజున నియోజకవర్గ ప్రజల సమస్యల వినతులను అయితే స్వీకరించడం జరిగింది. కుప్పం నియోజకవర్గం నుంచే కాకుండా చిత్తూరు జిల్లా నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలు తమ వినతి పత్రాలను అయితే అందించి తమ సమస్యలను అయితే నారా చంద్రబాబు నాయుడుకి తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా తెలుసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు వారి సమస్యలకు పరిష్కారాన్ని అందజేస్తానంటూ కూడా హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కార్యకర్తలు, నాయకులతో నారా చంద్రబాబు సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి మరింత పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. పార్టీ కార్యాలయాల కూల్చివేత విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట అయితే లభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు పలు చోట్ల కూడా నోటీసులు అయితే అందజేయడం జరిగింది. అలాగే తాడేపల్లిలో పార్టీ కార్యాలయాన్ని అయితే కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేతల విషయం మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ కూడా రేపటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ అధికారులకైతే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం గురించి రేపటి రోజున విచారణ జరుపుతామంటూ కూడా స్టేటస్ కో విధించడం జరిగింది. అలాగే ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు అయితే జారీ చేస్తూ కూడా వైసీపీ పార్టీ కార్యాలయాలకి నోటీసులు ఇవ్వడం పట్ల కూల్చివేతల విషయం గురించి పూర్తి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పలు చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నిర్మించిన నిర్మాణంలో ఉన్నటువంటి కార్యాలయాల కూల్చివేతకు సంబంధించి పలు మున్సిపల్ అధికారులు అయితే నోటీసులు అందిస్తూ ఉన్నారు. వివరణ ఇవ్వకపోతే కనుక కూల్చివేత చేస్తామంటూ కూడా ప్రభుత్వం నుంచి నోటీసులు అయితే వస్తూ ఉన్నాయి. కావాలనే కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఏపీ హైకోర్టు అయితే స్టేటస్ కో విధిస్తూ కూడా రేపటి వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ రేపటికి కేసును వాయిదా వేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను అయితే తీసుకున్నారు. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు ఈ దీక్షను ఉండబోతూ ఉన్నారు. దీక్ష ఉన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అయితే కేవలం పండ్లు, ద్రవహారాలు మాత్రమే తీసుకోబోతూ ఉన్నారు. అయితే దీక్షలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సంబంధించి అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తూ కూడా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నిధుల విషయం గురించి ఆరా అయితే తీయడం జరిగింది. ప్రస్తుతానికి స్వచ్ఛంద్ర కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఉన్నాయి, గతంలో ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఎంత నిధుల మేర అవినీతి జరిగింది అనేటువంటి విషయం గురించి పవన్ కళ్యాణ్ అయితే ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సంబంధించి గత 5 ఏళ్లలో ఏమాత్రం నిధులు ఖర్చు పెట్టారో పూర్తి లెక్కలు తనకు అందజేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ లాగానే ఈ తెలంగాణలో కూడా బ్లాక్ బుక్ రాజకీయం అయితే మొదలైంది. బ్లాక్ బుక్ను తెలంగాణ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ముందుకు తీసుకొస్తూ కూడా మొట్టమొదటి పేరును అయితే రాసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుల పేర్లను రాసుకుంటూ కూడా అందరి అక్రమాలు రాసుకుంటానంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ను అయితే మొదలు పెట్టడం జరిగింది. ఏపీలో ఎలా అయితే నారా లోకేష్ రెడ్ బుక్ ప్రాముఖ్యతను సంతరించుకుందో తెలంగాణలో కూడా విపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ను అయితే ప్రదర్శించడం జరిగింది. ఖచ్చితంగా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు సంబంధించి పేర్లన్నింటిని కూడా ఈ బ్లాక్ బుక్లో రాసుకుని మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయం గురించి నూతన ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. మొన్ననే సోమవారం పోలవరం అనేటువంటి ప్రాజెక్టును ప్రారంభించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు విషయం గురించి పూర్తి స్థాయిలో నిపుణులతో చర్చలు జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టును పరిశీలన చేసేందుకు అంతర్జాతీయ నిపుణులను ఏపీకి రాపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 అంతర్జాతీయ నిపుణులు అయితే పోలవరం ప్రాజెక్టుని సందర్శించబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా 29వ తారీఖున ఢిల్లీలో అంతర్జాతీయ నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత పోలవరం అథారిటీకి సంబంధించినటువంటి నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొత్తంగా 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టుని అంతర్జాతీయ నిపుణులు అయితే పరిశీలించబోతూ ఉన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కూడా అంతర్జాతీయ నిపుణులు స్థానికంగా ఉన్నటువంటి నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, ఏ విధంగా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి విషయం గురించి ఆలోచన అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంతర్జాతీయ నిపుణులు ఇచ్చినటువంటి సూచనలు, నివేదిక మేరకే పోలవరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అంతర్జాతీయ నిపుణులు 4 కూడా దాదాపుగా 5 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో పరిశీలన చేసి దెబ్బతిన్నటువంటి డయాఫ్రామ్ వాల్కు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. డయాఫ్రామ్ వాల్ని మరమ్మతులు చేయాలా లేదా కొత్తది నిర్మించాలా అనేటువంటి విషయం గురించి
కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. 18వ లోక్సభ నూతన స్పీకర్గా ఓం బిర్లా అయితే ఎన్నిక కావడం జరిగింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ అయితే ప్రకటించడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఒకసారి ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా ప్రాతినిధ్యం అయితే వహించారు. వరుసగా రెండోసారి ఇప్పుడు 2024 నుంచి కూడా ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా పదవి బాధ్యతలు అయితే నిర్వర్తించబోతున్నారు. ఇక ఇండియా కూటమి కూడా లోక్సభ స్పీకర్ స్థానానికి పోటీ పడడంతో ఎవరు ఎన్నిక కాబోతున్నారంటూ కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరగడం జరిగింది. ఇక లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల మద్దతు అంతా కూడా ఎక్కువగా ఓం బిర్లాకే ఉండడంతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ అయితే ప్రకటన చేయడం జరిగింది. ఇక ఏపీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలంతా కూడా ఓం బిర్లాకే మద్దతు తెలపడంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు అనేది అనూహ్యంగా పెరగడం జరిగింది. మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అయితే అరెస్టు చేయడం జరిగింది. గతంలో 4 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి ఏపీ హైకోర్టు తాజాగా ఆ బెయిల్ అన్నింటిని కూడా రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడంతో పోలీసులు వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నరసరావుపేటలో అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయన్ని అదుపులో తీసుకున్న తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయానికి పోలీసులు తరలించడం జరిగింది. త్వరలోనే ఆయన్ని కోర్టుకు కూడా సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసినటువంటి కేసు ఘటనకు సంబంధించి కూడా వీడియోలతో సహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ జరిగినటువంటి మరుసటి రోజున అల్లర్లకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మొత్తంగా 3 హత్యాయత్న కేసులు అయితే నమోదు కావడం జరిగింది. మొత్తంగా 4 కేసులకు సంబంధించి కూడా గతంలో ఏపీ హైకోర్టు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ రోజున ఈ 4 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ను కొట్టివేయడంతో ఏపీ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తూ ఉంది. మంత్రులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ కూడా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఎక్కడ కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించవద్దని, భారీగా శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది పెట్టవద్దంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. భారీ బహిరంగ సభలతో జన సమీకరణ చేయవద్దంటూ కూడా మంత్రులకి ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ అధికారులకు సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది. స్మార్ట్ వర్క్ విధానానికి అలవాటు పడాలని, ఇదే తన ప్రభుత్వ విధానం అంటూ కూడా చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. ఇక వర్చువల్ పని విధానాన్ని కూడా అధికారులు అలవాటు పడాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు సూచనలు అయితే చేయడం జరిగింది. కుప్పం వేదికగానే పేదరిక నిర్మూలన విషయానికి సంబంధించి కూడా ఆ విధానాలు రూపకల్పన చేయాలంటూ కూడా ప్రభుత్వ అధికారులకి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. కుప్పంలో ఎక్కడా కూడా రౌడీయిజం చేయకూడదు అంటూ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రాజకీయ నాయకుల మీద పెట్టినటువంటి రౌడీ షీటర్లు ఎత్తివేయాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల గురించి పెద్ద ఎత్తున కూడా రగడైతే సాగుతూ ఉంది. ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్లడంతో వెంటనే బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసేందుకు రెడీగా ఉన్నారో, అంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు రెడీగా ఉన్నారో వారి మీద ఒక నిఘా వేసి ఉంచాలంటూ కూడా పార్టీ నేతలకు కేసీఆర్ అయితే సూచనలు అయితే చేయడం జరిగింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినటువంటి 2 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్కి లేఖ రాయడం జరిగింది. వెంటనే ఆ 2 ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు వేసి వారిని తప్పించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తాజాగా 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో అలజడి అనేది మొదలైనట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది ఆ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వినికిడి వస్తూ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కూడా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాయడాన్ని అధికార పార్టీ నేతలు అయితే పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతగా వైసీపీ పార్టీకి వ్యవహరించేటువంటి అవకాశం జగన్కి ఉంది, కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు అంటూ కూడా పలు సందర్భాల్లో మంత్రులు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందుగా పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశమే లేదు అంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఆయన లేఖ రాయటం వెనక రాజకీయపరమైనటువంటి కొంత ఎత్తుగడ ఉంది అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. అలాగే మరికొంతమంది మంత్రులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అడిగేటువంటి అవకాశం లేదు, ప్రజలు తిరస్కరించే ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారంటూ అధికార పార్టీ నేతలైతే విమర్శిస్తూ ఉండడంతో వైసీపీ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కేటువంటి అవకాశం దాదాపుగా లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది.